ప్రజల సొమ్ము ఇది, నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, అట్లెట్లు ఇస్తాం ఇయ్య అని చెప్పి. ఇవ్వకపోగా నేను ఒక పాలసీ తీసుకొచ్చిన అన్నాడు మంత్రిగా. గ్రిడ్ పాలసీ ఏం తెచ్చాను. గ్రిడ్ అంటే ఏంది? గ్రోత్ ఇన్ డిస్పర్షన్. ఐటీ అనేది మొత్తం ఇక్కడనే వస్తున్నది పశ్చిమ హైదరాబాద్లో. దీన్ని అన్ని వైపులా విస్తరించాలి, దక్షిణం వైపు అట్లాగే ఉత్తరం వైపు తూర్పు వైపు కూడా విస్తరించాలని చెప్పి గ్రిడ్ పాలసీ అని తెచ్చి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాళ్ళకి మనం ఏం చెప్పినాం, పాలసీ 50% ఐటీ కట్టండి, మిగతా 50%లో ఆ ఐటీ వాళ్ళకి సరిపడా అపార్ట్మెంట్లు ఇతరత్ర కట్టుకోండి, ఇబ్బంది లేదు, కానీ 50% కట్టండి అని చెప్పి ఇచ్చినాం. దీనికి స్ఫూర్తి ఏంటి అంటే బాంబేలో కూడా ఇట్లే అయింది. ముంబైలో మిల్స్ వచ్చినాయి, టెక్స్టైల్ మిల్స్, కమలా మిల్స్ అని, ఫినిక్స్ మిల్స్ అని, పెద్ద పెద్ద మిల్స్ వచ్చినాయి, 100 ఎకరాలు 150 ఎకరాలు. తర్వాత కాలక్రమేణా అవన్నీ నగరం మధ్యలోకి వచ్చినాయి. మధ్యలోకి వస్తే వాళ్ళు కూడా ఇట్లా పోయి గవర్నమెంట్ అడిగింది. అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నది, 50% ల్యాండ్ మీరు రెంట్కి ఇచ్చేయండి ప్రభుత్వానికి, ఎందుకంటే వాల్యుబుల్ ల్యాండ్ అయింది, వేల కోట్ల రూపాయలు అయింది, కాబట్టి మిగతా 50%లో మీరు మళ్ళీ పరిశ్రమలు నాన్ పొల్యూటింగ్ కానీ లేదా ఇంకా ఇతరత్ర కానీ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినాం. ఇట్లా మనం 10 ఏళ్ళు ప్రజల సొమ్మును కాపాడి హైదరాబాద్లో ఈ 21 పారిశ్రామిక వాడల్లో దగ్గర 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్లో ఇలా మీరు మన జూబ్లీ హిల్స్ సెలక్షన్ చూసినారు, ఇంచు జాగలేదు. దేనికి? ఒక శ్మశాన వాటికకు జాగలేదు, పేదవాడికి ఇల్లు కడదామంటే జాగలేదు, ఒక పార్కు కడదామంటే జాగలేదు. హైదరాబాద్ పార్కింగ్కే జాగలేదు, పార్కు జాగ ఇక్కడ, పార్కింగ్కే జాగలేదు. ఇప్పుడు మన ఇంటి ముంగట ఇక్కడ అటు ఇటు రంగం మొత్తం జామ్ అయిపోతుంది, ఎందుకంటే పార్కింగ్ జాగలేదు. ఇట్లాంటి పరిస్థితి అంటే నీకు చచ్చిపోతే బొందబెట్టేందుకు జాగలేదు, పుడితే దవాఖానాలు లేవు, వాటికి జాగ దిక్కు లేదు. ఆఖరికి ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ కట్టాలంటే మార్కెట్ స్థలం తీసుకున్నాం మనం. కొత్తపేటలో గడ్డెనార్ మార్కెట్ ఉంటే మార్కెట్ స్థలం తీసుకుని వాళ్ళకు ఇంకో జాగా మార్కెట్ ఇచ్చి ఆడ మనం హాస్పిటల్ కడుతున్నాం. ఇల్లు ఇందిరమ్మ ఇల్లు 2 ఏళ్ళు ఒకటి కట్టలే, ఎవరు వీళ్ళు వచ్చినాక మనం 1,00,000 కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్, వీళ్ళు ఒక్కటి కట్టలే. ఎందుకు కట్టరాయా అంటే జాగలేదు కదా అని మాట్లాడతారు. సో నీకు పార్కుకు జాగలేదు, పార్కింగ్కు జాగలేదు, బొందబెట్టేందుకు జాగలేదు, ఇల్లు కట్టేందుకు జాగలేదు. మన 9,300 ఎకరాలల్లా ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగింది, ఇండస్ట్రియలిస్ట్ మనని అడిగినట్టే పైరవికారులు వాళ్ళని కూడా అడిగింది, మాకు ఇచ్చేయండి, మేము మంచిగా మా తండ్రులకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆస్తి, ప్రభుత్వం అడ్డికి పావు షేర్కి ఇచ్చింది, ఆ రోజు ₹1 కోటి విలువ చేసేది 5 లక్షలకి ఇచ్చింది. ఇప్పుడు మేము మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, మాల్స్ కట్టుకుంటాం, అమ్ముకుంటాం, మొత్తం మేమే సంపాదించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు. గత 4-5 నెలల్లో ఒప్పందాలు చేసుకొని